ఏమనుకుంటామంటే నీళ్ళు లేక బిడ్డ ఏడుస్తున్నాడు అని మనం అంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు ఆ చిన్నవాడు మొర్రా. చిన్నవాడు అంటే ఎత్తుకునే పిల్లాడేం కాదు, ఇంచుమించు 14 సంవత్సరాల పిల్లాడు మొర్ర పెడుతున్నాడు. నేను అంటున్నాను, ఆ కష్టంలో, ఆ శ్రమలో, ఆ దాహములో, ఆ ఎడారిలో ఎవ్వరు లేని చోట దేవునికి కష్టంలో మొర్ర పెట్టాలని ఇస్మాయిల్కి ఎవరు నేర్పించుంటారు? ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడో తెలుసా? ప్రార్థనాపరుడైన అబ్రహాం ఇంట్లో పుట్టాడు, ప్రార్థనాపరుడైన అబ్రహాం ఇంట్లో పెరిగాడు. అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు, బలిపీఠాలు కట్టే అనుభవం కలిగిన వాడు. శారమ్మ గొప్ప ప్రార్థనాపరురాలు. అబ్రహాం ఇంట్లో ఉన్న ప్రధాన దాసుడైనటువంటి ఎలియాజరు ప్రార్థనాపరుడు. అబ్రహాం ఇంట్లో ఉన్న 318 మంది ప్రార్థనాపరులు. అంతెందుకు, రెబెకాని చూడడానికి వెళ్ళినప్పుడు ఎలియాజరు ఒంటెలను కూడా ఏం చేశారట? మోకరింపజేశాడు. అంటే అబ్రహాం పెంచుకునే పశువులు కూడా ప్రార్థన చేస్తాయి. అలాంటి ప్రార్థనాపరులైనటువంటి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి ఇస్మాయిలు కష్టంలో ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునికి మొరపెడతా ఉన్నాడు.